చుట్టుపక్కల ఇంత హడావిడి జరుగుతుంటే నువ్వు ఇలా విడిగా కూర్చున్నావు. అజిత్తో ఏమైనా గొడవైందా? అదేం లేదు. ఏదో ఉంది. అందరితో అల్లరి చేస్తూ అల్లుకుపోయే నీ ఫేస్లో ఏదో అలజడి కనపడుతుంది. ఐషు, CEO is calling you. Perform well. ఏం చేస్తున్నావురా? పర్ఫ్యూమ్ వెళ్ళి అన్నాడుగా, అందుకే పర్ఫ్యూమ్ కొట్టుకుంటాను. ఆయన అంది పర్ఫామ్ వెళ్ళరా. జాయిన్ అయ్యి 1 year అయింది. కోడింగ్ లాంగ్వేజ్ ఎలాగో రాదు, కనీసం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయినా రావాలి కదా. సర్లే కానీ ఈ డిటర్జెంట్ తలకి కొట్టుకోవచ్చా? రే, అది డియోడ్రెంట్ రా, డిటర్జెంట్ కాదు. అదేలే, ఈ దెబ్బతో హెయిర్ ఫాల్ ఆగిపోవాలి. సర్లే కానీ మీ రిలేటివ్స్లో ఎవరికో ఫోర్జరీ చేశారంట కదా, ఏమైంది? రే, అది ఫోర్జరీ కాదురా, సర్జరీ. ఇప్పుడు బాగానే ఉంది. అదేలే, బ్లడ్ ఏమైనా కావాలంటే చెప్పు, మనది యూనివర్సల్ హానర్. అది యూనివర్సల్ డోనర్ రా. అదేలే, ఏంటో అందరిని నేనే ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది. రే, ఇది నువ్వు కొట్టుకో, అసలుకే పుష్కరాలకు ఒకసారి స్నానం చేస్తావు. కొంచెం నవ్వు, మొహంలో కోపంతో పాటు ఏమైనా లోపం ఉన్నా కవర్ చేస్తుంది. ఏమైంది దీనికి? కళ్ళలో కంగారైతే కవర్ చేయొచ్చు, మనసులో జరిగే మదనని ఎలా దాచాలి, మైండ్లో జరిగే కల్లోలాన్ని ఎలా దాటాలి? నిన్నటి వరకు అందరికంటే నా అంచనాలే ఉన్నతమైనవని, నా నిర్ణయాలే ఉత్తమమైనవని అనుకున్నాను. కానీ తప్పని ఈరోజే తెలుసుకున్నాను. అడుగడుక్కి అంతరంగంలో అలజడి పెరుగుతుంది, గుండెల్లో ధైర్యం తగ్గుతుంది. ఎదుటి వాళ్ళ ముందు లెవెల్ చూపిస్తే గర్వం, అదే వాళ్ళని లెక్క చేస్తే గౌరవం. నేనేం చేశానో నాకే తెలియట్లేదు. ఈ డోర్ తీయడానికి నాలో కనిపించింది వార్ జరుగుతుంది. జీవితంలో మొదటిసారి టెన్షన్ని టెలిస్కోప్లో చూస్తున్నట్టు అనిపించింది. కాలేజ్ జ్ఞానంతో పాటు జ్ఞాపకాలను కూడా ఇస్తుంది, కానీ నాకు వీటితో పాటు గాయాలను కూడా ఇచ్చింది. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు సెమిస్టరు, ఇంకోవైపు వీడి సిస్టరు. దేని మీద ఫోకస్ చేయాలి? నా పేరు సుకేష్. నేను డైలీ 10 మంది అమ్మాయిలకి సైట్ కొడతాను. అందరూ లైట్ తీసుకునే వాళ్ళే, కానీ నా జీవితంలో లైట్ వెలిగించే వాళ్ళు ఎవరూ లేరు. బహుశా నేను ఏ అమ్మాయిని గోకొకపోవచ్చు. ఏం చేస్తున్నారా? డబ్ స్మాష్ చేస్తున్నాం రా. దేని మీద? ముఖేష్ మృత్యు మీద. ఏంటి దీని మీద కూడానా? ఇది ఆడియో కదా, దీన్ని చూసి ఆడియన్స్ ఉండరా? పిచ్చి పీక్స్ కలిపిందరా మీకు. వీడేంటి గాల్లో లెక్కలు శూన్యంలో సైకిల్ చేసుకుంటూ మురిసిపోతున్నాడు? వీడికి ఏమైంది? వీడా పొద్దున ఒక అమ్మాయిని చూశాడు. అమ్మాయిని కాదురా, ఏంజల్ని చూశాను. ఏ యాంగిల్లో ఏంజల్ రా? అన్ని యాంగిల్స్లో ఏంజల్ రా. అరే బండి దొయ్యరా. జీవితంలో ఎంతమంది అమ్మాయిలు ఎదురైనా ఎదకి దగ్గరగా వచ్చే అమ్మాయి ఒక్కటే ఉంటుంది. తను అలా ఉంది. తనని చూసిన ఫస్ట్ లుక్లోనే నించున్న చోటే కాళ్ళు కళ్ళు ఒకేసారి లాక్ అయ్యాయి. ఎదురుగా ఉన్న కాలం స్తంభించింది, హృదయం స్పందించింది, ఏదో మధురమైన భావన చిగురించింది. ఇంకా అంటావేంట్రా? కవితలకు అందని కళ తన ఫేస్లో ఉంది. పొగడ్తలతో పోల్చలేని అందం తనదైంది. తను నవ్వితే 4 దిక్కులు వెలిగిపోతాయి.
4 అడుగుల దూరంలో ఉన్నోళ్ళు కూడా నలిగిపోతారు. ఎక్కువ చెప్తున్నా అనుకోపోతే ఆ అమ్మాయిని చూడగానే భగవద్గీత చదివినోడు కూడా బెండ్ అవుతాడు, సన్యాసం తీసుకున్నాడు కూడా స్టన్ అవుతాడు. నువ్వేమయ్యో తన మాయలో మునిగిపోయా, నుంచున్న చోటే స్టాచ్యూ అయ్యా. తర్వాత చేతికి అందిన లాటరీ టికెట్ చినిగిపోయినట్టు, పర్మనెంట్గా వేయించుకున్న పచ్చబొట్టు చెరిగిపోయినట్టు చూస్తుండగానే తనలో ఎగిరిపోయింది. ఛ! మళ్ళీ తను నాకు ఎప్పుడు కనపడిద్దో, ఎలా కలుసుకునిద్దో, తన ఆచూకి నేనెలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదురా. ఏంట్రా కాలేజ్ మొత్తం గొడవలు జరుగుతున్నాయి? మేనేజ్మెంట్ పైన స్ట్రైక్ చేశారా? లేదు, 10 గ్రూప్లు ఒకే అమ్మాయిని లైక్ చేస్తున్నారు. అంటే రేయ్, మన కాలేజ్లో ఎక్కువ మంది అందమైన అమ్మాయిలు ఉన్నారనుకో, కలిసి తిరిగి జంటలు కనబడతాయి. అదే ఒకళ్ళు 2 ఉన్నారనుకో, వాళ్ళ కోసం కొట్టుకునే గుంపులు కనబడతాయి. ముచ్చటాపి మ్యాటర్ చెప్పు. రేయ్, అదేరా మ్యాటర్. మన కాలేజ్లోకి కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది, లాటరల్ ఎంట్రీ. మొన్న సెమినార్లో సెమిస్టర్ మొత్తం గుర్తుండేలా మాట్లాడింది. ఆ గానం వింటేనే అక్కడ ఉన్న ప్రాణం పోయింది. చూపులతోనే బానందించింది. తన మాటల్లో కొత్తదనం, మొహంలో యవ్వనం, నడకలో నాజుకుతనం చూసి ఖాళీగున్న ప్రతివాడు ప్రపోజ్ చేయడానికి పువ్వు పట్టుకున్నాడు. అది చూసి కాలినాడు కొట్టడానికి రాడ్డు పట్టుకున్నాడు. దాంతో ఈ గొడవలు స్టార్ట్ అయినాయి. ఇవి ఆగేది ఎప్పుడు? ఏంటి నాకు తెలియకుండా ఎంత జరిగిందా? ఎప్పుడైనా కాలేజ్కి వస్తే తెలుస్తుంది. ఇంతకు అమ్మాయి పేరేంటి? ఐశ్వర్య భూమి. ఈ గొడవలన్నీ తన కోసం జరుగుతున్నాయా? మన వాళ్ళు ఖాళీగా ఉన్నారు, కరువులో ఉన్నారు తెలియదు, కానీ ఆల్మోస్ట్ అందరూ ప్రపోజ్ చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి సెలబ్రిటీరా. మరి లెక్చరర్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ప్రపోజ్ చేశారు. సరిపోయింది. ఇక్కడ అందరి ఫోకస్ ఒకటేరా, ఎలాగైనా ఆ అమ్మాయిని రీచ్ అవ్వాలి. ఏంట్రా బెడ్ లైట్లు ఉన్న ఫేస్ ఫెడ్ లైట్లో వెలిగిపోతుంది? వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు తనే ఎదురుగా వస్తుందా? ఎక్కడా? అక్కడ. రేయ్, ఇప్పుడు దాకా బాహుబలి బిల్డప్ సీన్ యాడ్ చేసి చెప్పింది తన గురించరా? తనే ఐశ్వర్య. థ్యాంక్స్ రా పేరు చెప్పినందుకు. ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే చెప్పు, పడేయడానికి ఈజీగా ఉంటుంది. అరే నీకు అర్థమవుతుందా? కాలేజ్ అంతా అమ్మాయి చుట్టూ తిరుగుతున్నారు. అమ్మాయి చుట్టుపక్కలకి వెళ్తే చొక్కా చిరిగిద్దాకా కొడుతున్నారు. ఒంటి నిండా కట్లతో, మొహం నిండా కుట్లతో. నేను అస్సలు చూడలేవురా. ఇప్పుడే నీ హ్యాండ్ ఓవర్ పట్టుకోరు, ఇంకా నువ్వు హ్యాండికేప్ అయితే ఖచ్చితంగా హ్యాండ్ ఇస్తారా? అది చూద్దాం. రే, నువ్వు అంతమందిని దాటుకుని ముందుకే వెళ్తావు, ఇంత క్రౌడ్ని క్రాస్ చేసుకుని తన కళ్ళల్లో ఎలా పడతావు? రే, జెన్యున్గా ఉండేవాడికి జనరల్ నాలెడ్జ్ ఉంటే చాలరా, దేన్నైనా దాటేస్తాడు. రే, నీకు అమ్మాయి గురించి పూర్తిగా తెలియదు. ఇప్పుడేగా చూసింది, తెలుసుకుంటా. అది ఆ అమ్మాయికి పోరెక్కువరా. ఇంత ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఆ మాత్రం పొగరు ఉండాలరా. రే, తను కనీసం మనలంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినా గమనించదు, గుర్తించదు. మనమైతే ప్రయత్నిద్దాం, తనకు గుర్తుండేలా కాదు, తనకు గుర్తొచ్చేలా. రే, నేను చెప్పింది విను. డీప్ ఘాట్ అవుతావు, నీ అంతటి నువ్వు కిట్టవు. ట్రై చేయని, తెలుస్తుందిగా. ఇంకా నీ ఇష్టం, కానీ ఏం జరిగినా లోతుగా తీసుకోకు, బాధం లోపలే ఉంచుకో. సర్లే, ఇంత క్యూని దాటాలంటే మన అప్రోచ్ యూనిక్గా ఉండాలరా. చెప్తారా? Are you Aishwarya Bhumi? ఎస్. This is for you. ఏంటే కొత్త ప్రపోజలా? హ్యాపీ బర్త్డే. ఈరోజు నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. ఏహే కాదు. మరి ఇదేంటి వెనకాలేదో రాసుంది? పుట్టినరోజుకో పుష్కరాలకో ఒకసారి నిన్ను తలుచుకునే టైప్ కాదు. నిన్ను ఏ రోజు అయితే చూశానో అప్పటి నుండి ప్రతిరోజు నీ బర్త్డేనే. అందుకే 365 డేస్కి సరిపడా 365 ఫ్లవర్స్ పంపాను. అవి ఎండలో పెట్టినా వాడిపోవు, ఎక్కువ కాలం ఉంచినా పాడైపోవు. అలా డిజైన్ చేశాను. వావ్, నువ్వు చాలా లక్కీయే. దేనికి? రోజుకో రకమైన అప్రోచ్, పూటకో ప్రపోజల్. ఇంతకు మించి ఏజ్లో ఏం కావాలి? వీటి గురించి ఆలోచించే టైం నాకు లేదు. దీని గురించి వదిలే, దీన్ని పంపించినోడి గురించి కూడా ఆలోచించవా? నో వే. బై ద వే, ఇది నీకెన్నో ప్రపోజల్లో తెలుసా? చెప్పు. 143 నంబర్ కూడా మ్యాచ్ అయింది. తన నెంబర్ తీసుకొని మాట్లాడొచ్చు కదా.
ఇదే ఇంట్రెస్ట్ నువ్వు కొంచెం చదువు మీద కూడా పెట్టు. ఓకే. ఇప్పుడు ఆ పూల కుప్పల్లో నుంచి తన కుప్పలో పువ్వు పెట్టుకొచ్చిద్దంటావు. నేను అందుకు ఇవ్వలేదు. మరి ఎందుకు ఇచ్చావు? నీకు చెప్పిన అర్థం కాదులే. కనీసం తనకైనా అర్థం అవుద్దా? అయిద్ది. బొకే బొక్క అవ్వకుండా ఉంటే చాలు. హలో, ఏం కాలేజ్ రా బాబు, సిగ్నల్స్ అవ్వదు. ఎవరి కోసం వెతుకుతున్నారు? నిన్న దీనికొకడు బొకే పంపాడు. వాడు కనబడితే బొక్కలు ఇరగొడదామని, అది బ్రహ్మాండంగా ఉందని చెప్దామని నేను తిరుగుతున్నాం. అయినా నీకెందుకు? ఏదో క్యాజువల్గా అడిగా. దొరికాడా? ఓ అమ్ము. రే చెప్పు. లేడీకి బాణం వేస్తే లేక దూడకు తగిలిందిరా. ఏంటి? తన ఫ్రెండ్ కనెక్ట్ అవుతుందిరా. సపరేట్గా చూస్తే ఇది కూడా బాగానే ఉంది. దీనికే కమిటో. నువ్వవు. అయినా రేపటితో ఈ గేమ్కి ఎండింగ్, ప్రపోజల్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తా. వెయిట్ చేయి. ఓ దిస్ ఈజ్ ఫర్ యూ. ఎహే, ఎవరిచ్చారు? అజ్ఞాతవాసి. వీడంటే సినిమా పేరు చెప్తాడు. నిన్ను ఎక్కువ విసిగించడం, వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు. నన్ను కలవాలంటే కిందున్న అడ్రస్కి రా. కింద ఏముందే ఇక్కడ? మొదటి పరిచయం అంటే తను నాకు బొకే పంపాడు. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి? 365 3-6-5 డోర్ నెంబర్. ఆ బొకే తీసుకొనిరా. దేనికి? తీసుకొనిరా. దాని కింద అడ్రస్ ఉంటుంది చూడు. ఉంది. అదే అడ్రస్లో 3-6-5తో ఏదైతే ఉందో వాడు అక్కడికే వస్తాడు. బట్ వాణ్ణి నువ్వెలా గుర్తుపడతావు? ఆ లెటర్లో ఇంకో లైన్ ఉంటుంది, చదువు. మీ ఇష్టమైన రంగే నా ఆనవాలు. నాకు ఇష్టమైన కలర్ డ్రెస్లో వస్తాడు. నీకే కలర్ ఇష్టమో వాడికి ఎలా తెలుసు? ఇన్ని తెలుసుకున్నాడు, అది తెలుసుకోలేడా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. చాలా ఇరిటేటింగ్గా ఉంది. అర్జెంట్గా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. రేయ్, నువ్వు ఈ టేబుల్ మీద కూర్చో, నేను ఆ టేబుల్ మీద కూర్చుంటా. నేను ఏ టేబుల్ మీద కూర్చున్నా బిల్ నువ్వే కట్టాలి. సరేరా, ఇది ఉంచు. తను వస్తుందిరా. నువ్వేం కంపు చేయకు, కామ్గా ఉండు. తనేంట్రా నా వైపు వస్తుంది? ఏంట్రా నీ చెత్త ట్రిక్స్ నేను కనిపెట్టలేను అనుకుంటున్నావా? ఇప్పుడు కూడా మీరు కనపెట్టలేదండి. బేరర్ 2 కాఫీ. అంటే వీడే. సారీ. యాక్చువల్లీ ఐఎమ్ ద డూప్లికేట్ పర్సన్. హీ ఈస్ ద ఒరిజినల్ వర్షన్. మీరు కోపంలో కూడా కొండపల్లి బొమ్మలా చాలా చక్కగా ఉన్నారు. మీరు నీట్గా రెడీ అయినా నకిలీగానే కనపడుతున్నారు. మొదటి చూపులో అమ్మాయిలకి అబ్బాయిలు అలానే కనపడతారు. నెమ్మదిగా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాతే ఆత్మీయులు అవుతారు. డూ యూ నో వన్ థింగ్? ఐ యామ్ మ్యాడ్ అబౌట్ యూ. బట్ ఐఎమ్ థింకింగ్ బ్యాడ్ అబౌట్ యూ. తప్పులేదు. మంచో చెడో మనసులో ఒక ఫీలింగ్ పుట్టింది కదా, దాన్ని మధురమైన జ్ఞాపకంగా పూర్తి చేద్దాం ఐషు. అలా చూడకు. నిక్నేమ్తో పిలిచేంత చనువు మన ఇద్దరి మధ్య లేదు. అది క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నా. అది ఎప్పటికీ క్రియేట్ అవ్వదు. ఐషు, నేను చాలా టెన్షన్లో, ఇరిటేషన్లో ఉన్నప్పుడు నిన్ను చూశాను. చాలా ఇంట్రెస్టింగ్గా, ఇంప్రెసింగ్గా అనిపించావు. తెగిపోయిన తీగలో నుంచి త్యాగరాజ కీర్తన వినపడినట్లు, ఓడిపోయిన రాజుకి కీర్తి వచ్చినట్లు
నిన్ను చూడగానే విసుగ్గా ఉన్న నా ఫేస్లోకి తెలియకుండానే వెలుతురొచ్చింది. మనం నిజాయితీగా ఇష్టపడితే వాళ్ళు మన దరిదాపుల్లో ఉన్న మన హార్ట్ స్వీట్ కంటే స్పీడ్గా కొట్టుకునింది. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ సౌండ్ నాకు స్పష్టంగా వినిపించింది. నువ్వు కనపడని ప్రతి క్షణం చాలా కష్టంగా అనిపించింది. నా బిహేవియర్లో ఇంత మార్పు వస్తుందని, నాలో కూడా ఓర్పు పెరుగుతుందని నిన్ను కలిసేదాకా నాకు కూడా తెలియదు. ప్రేమ పుట్టడం సులభం, కానీ అదే ప్రేమ అమ్మాయి ముందు పెట్టడం కష్టం. నా ప్రేమను ఎలాగైనా నీ ముందుకు తేవాలనుకున్నాను. కొన్ని ఇంట్రెస్టింగ్ ఐడియాస్తో నీ ముందుకు రావాలనుకున్నాను. ప్రేమని వ్యక్తపరచడంలో ప్రతి వ్యక్తి ఒక దారిని ఎన్నుకోవాలి, ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. ముందెప్పుడు రిపీట్ అవని మాడ్యులేషన్ని ఏర్పరచుకోవాలి. నా ఇంటెన్షన్ అంతా నేను ఇంప్రెస్ చేద్దామనే కానీ నిన్ను ఇబ్బంది పెడదామని కాదు. అయిపోయిందా చెప్పటం? అసలు ఎవరు నువ్వు? ఆ. పేరు కాదు, పొజిషన్ ఏంటి? నా గురించి నువ్వేం తెలుసుకున్నావు? నీ గురించి నాకేం తెలుసు? మనిద్దరికి ఎలా వర్కౌట్ అవుతుంది? ప్రేమించడానికి కారణాలు కావాలా? ఆ ప్రేమ పెరగటానికి కావాలి, పెళ్లిదాకా తీసుకెళ్ళటానికి కావాలి. ప్రేమ అంటే నమ్మకం. ఆ నమ్మకం ఇంత షార్ట్ గ్యాప్లో ఎలా కలుగుతుంది అనుకుంటున్నావు? నీకు రామాయణం తెలుసా? తెలుసు. స్వయంవరం అప్పుడు రాముడు వెల్లువిరవగానే సీత చేతిలో ఉన్న దండ రాముడి మెడలో వేసింది. అక్కడ సీత ఆలోచించడానికి కానీ రాముడి గురించి విచారించడానికి కానీ టైమే లేదు. సెకండ్స్లో సెకండ్ ఛాన్స్ తీసుకోవచ్చు, కానీ తను అలా చేయలేదు. ఎందుకంటావు? మరీ రాముడిలా విల్లు విరిచేంత విద్య నాకు లేదు, కానీ ప్రతి క్షణం నేను థ్రిల్ ఫీల్ అయ్యేలా చేసే ప్రతిభ అయితే ఉంది. ఇవన్నీ పుస్తకాల్లో బాగానే ఉంటాయి, కానీ వాస్తవాల్లో వర్కౌట్ అవ్వవు. నువ్వు నా గురించి ఏం ఊహించుకున్నావు, ఏ ఊహలు పెంచుకున్నావో నాకు తెలీదు. ఐఎమ్ అ వెరీ ప్రాక్టికల్ పర్సన్. నాకు రావాలనుకునేవాడు ఎలా ఉండాలో, నేను కావాలనుకునేవాడు నా కోసం ఏం చేయాలో నేను ఆల్రెడీ డిజైన్ చేసుకున్నా. నీలో ఆ క్వాలిటీస్ లేవు. కవర్ పేజ్ నచ్చితేనే బుక్ కొనే టైప్ నేను. నీ అవుట్లుక్, అపియరెన్సే నాకు నచ్చలేదు. నీతో ఎలా ట్రావెల్ అవుతా అనుకున్నావు? కాలేజ్లో అందరికంటే అందంగా ఉంది, ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, పేరు బాగుంది, మనతో పేరైతే ఇంకా బాగుంటుంది అని నువ్వు అనుకోవచ్చు. కానీ నేను అనుకోవటానికి నీలో ఏముంది? బికాజ్ యూఆర్ అ నార్మల్ పర్సన్. ఈ కాలంలో ప్రేమించటానికి ఒక అర్హత కావాలి, అది నీకు లేదు. ఐషు, ఈ భూమి మీద ఎలిజిబిలిటీ అక్కర్లేనిది, ఐడెంటిటీ అవసరం లేనిది ప్రేమ ఒక్కటే. దానికి కూడా అర్హత కావాలంటున్నావు. కానీ ఈ జనరేషన్లో కావాలి. ప్రతి అమ్మాయికి ఉంటుంది కదా, తనకి వచ్చేవాడు సాధించేవాడు కాకపోయినా కనీసం సంపాదించేవాడై ఉండాలని. నువ్వు ఇలా ఉంటే ఏం చేయగలవు? ఎక్కడికి ఎదగగలవు? ఇప్పుడు కంగారులో నీతో కమిట్ అయి తప్పటి అడుగులు వేస్తే సరిదిద్దుకుంటూ తప్పు చేసినా సర్దుకొని బతకడం నా వల్ల కాదు. మనం వెళ్ళేదారిలో చాలా రాళ్ళు తగులుతాయి, అన్నిటినీ గుర్తుపెట్టుకోలేం. ఫోటో తీసి ఫ్రేమ్ కట్టుకొని బతకలేం కదా. నువ్వు అంతే. నీలాంటి వాళ్ళు చాలామంది కనిపిస్తారు, అందరినీ తలుచుకోలేను, గుర్తుపెట్టుకోలేను. ఇప్పటికైనా నీ సర్కస్ ఫీట్లు, పడేయటానికి చేసే రెక్లెస్ స్టంట్లు ఆపేయి. నీలాంటి ఒక పర్సన్ని కలిశానని కానీ కష్టపెట్టానని కానీ నాకు గుర్తుండదు. నీకు నో చెప్పడానికి నా దగ్గర చాలా రీజన్స్ ఉన్నాయి. ఎస్ చెప్పడానికి ఒక్కటి చెప్పు. నీ రేంజ్, లెవెల్ ఎప్పటికీ నాతో సరిపోదు, సరితూగదు. గుర్తుపెట్టుకో. గుడ్ బై. నేను నో చెప్పాను కదా అని యాసిడ్ పోయడాలు, అత్యాచారాలు చేయడాలు ఇలాంటి ప్లాన్స్ ఏం పెట్టుకోకు ప్లీజ్. ఇప్పుడే గట్టి స్ట్రోక్ ఇచ్చాను, షేక్ అయిపోయాడు ఎదవా. కెరియర్ అంటే సీరియస్నెస్ లేదు, లైఫ్ అంటే లెక్క లేదు. ఇలాంటి వాడికి లవ్ ఎందుకు? బాధపడకరా. డైమెన్షన్ బాగాలేదని డైమండ్ని వద్దనుకునే రకాలరా అమ్మాయిలు. నిజాయితీగా లవ్ చేసేవాడికి నిరాశ మిగులుతుందని మళ్ళీ నువ్వు నిరూపించవరా. వచ్చారా? ఆ తర్వాత నా లైఫ్లోకి చాలామంది వచ్చారు, కానీ చాలా డిఫరెంట్గా అనిపించిన వ్యక్తి అజిత్. తనని చూస్తే కాన్ఫిడెన్స్కి ఎవిడెన్స్లా అనిపిస్తాడు. తను పరిచయం అయినప్పటి నుంచి ప్రతిరోజు స్పెషల్గా అనిపించేది, ప్రతి విషయం సర్ప్రైజింగ్గా కనిపించేది. హీస్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ డెడికేటెడ్ పర్సన్.
జీవితంలో అంచెలంచెలుగా ఎలా ఎదగాలో, అనుకున్న గోల్ని ఎలా రీచ్ అవ్వాలో తన నుంచే తెలుసుకున్నాను. ఏంటే మూడ్ ఆఫ్లో ఉన్నావు? నా బాయ్ ఫ్రెండ్తో గొడవైందే. ఎందుకు? మేమిద్దరం కాలేజ్ నుండి లవ్ చేసుకుంటున్నాం. వాడంటే నాకు ఇష్టం, నేనంటే వాడికి ప్రాణం. కానీ వాడికి లైఫ్లో సీరియస్నెస్ లేదు. వాడికి కన్వే చేయలేక, నేను కన్విన్స్ అవ్వలేక సతమతం అవుతున్నాను. అందుకే ఓకే చెప్పే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. నాకు చాలామంది ప్రపోజ్ చేశారు. అందరినీ కాదని అజిత్కి ఓకే చెప్పా. నౌ ఐమ్ హ్యాపీ. ఇంతకంటే గొప్పని ప్రీవియస్గా నువ్వు మిస్ చేసుకుని ఉండొచ్చేమో. నో వే, వాళ్ళకి అంత సీన్ లేదు. నేను నీలాగా మెచ్యూర్డ్గా చూస్ చేసుకోలేను. మా వాడు మారటానికి ఏదైనా ఐడియా ఉంటే ఇవ్వచ్చు కదా. రచ్చబండ అడ్రస్ ఇస్తా, వెళ్ళు. రోజా గారు చెప్తారు. నీకు కామెడీగా ఉందా? అలాంటి వాడిని చేసుకుంటే జీవితంలో కామెడీయే మిగులుతుంది. థ్యాంక్ గాడ్ నేను చాలామంది ఎదవల నుండి ఎస్కేప్ అయ్యాను. గాయస్, ఏ స్మాల్ అనౌన్స్మెంట్ టు ఆల్ ఆఫ్ యూ. మన కంపెనీకి కొత్త సీఈఓ అపాయింట్ అయ్యారు. అది అందరికీ తెలిసిన విషయమే. తను మనతో 2 months ప్రాజెక్ట్ చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. తన దగ్గర తెలుసుకోవడానికి, చూసి మనం నేర్చుకోవడానికి చాలా విషయాలున్నాయి. సో అందరు ఫోకస్డ్గా ఉండండి. అండ్ అతని గురించి ఇంట్రొడక్షన్ అవసరం లేదనుకుంటా. ఎస్, నో నీడ్, హీస్ అ హాట్ స్టార్. వాట్? హీఈస్ ట్రైయింగ్ టు సే హీస్ ఎ మాస్టర్. ఓకే, గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. ఇంగ్లీష్ రానప్పుడు ఎందుకురా మాట్లాడతావు? ఇప్పుడు టీవీలో యాంకర్స్ అందరికి తెలుగు వచ్చా? వాళ్ళు మాట్లాడట్లే. ఇది అంతే. ఎవరే వచ్చేది? ఎవరా? మనం ఓవర్ నైట్ వర్క్ చేసినా ఇంకా ఓవర్ జోన్లోనే ఉన్నాం. బట్ తను ఓవర్ నైట్లో స్టార్ అయిపోయాడు. హిజ్ వర్క్, హిస్ యాటిట్యూడ్, హిస్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. జస్ట్ మైండ్ బ్లోయింగ్ అంతే. ఏంటి అంత పాపులరా? పాపులారిటీకి పర్యాయ పదం లాంటాడు, సక్సెస్కి సినోనిమ్ లాంటాడు. ఎలాగైనా తన దగ్గర వర్క్ నేర్చుకోవాలి. మీ టూ. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఐ వాంట్ టు టేక్ ఎ సెల్ఫీ ఇఫ్ పాసిబుల్. ఏంటి ఇంతమంది లైక్ చేస్తున్నారు? ఒకసారి తనని, తన వర్క్ని చూస్తే నువ్వే లైక్ చేస్తావు. తన గురించి నీకెలా తెలుసు? హీఈస్ వెరీ పాపులర్. నేను ఎప్పుడైనా డౌన్ అయినప్పుడు తన స్టోరీ చదువుతూ ఉంటాను. తన గురించి మ్యాగజైన్ కూడా వచ్చింది. సీ ఇట్ వన్స్. నీ రేంజ్ లెవెల్ ఎప్పటికీ నాతో సరిపోదు, సరితూగదు. గుర్తుపెట్టుకో. గెట్ రెడీ టీమ్, హీ ఈస్ కమింగ్. హాయ్ సార్. వెల్కమ్. హాయ్ సార్, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. వాట్స్ యువర్ నేమ్? అజిత్ సార్. ఐషు కమ్. షీ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్. సార్ సెల్ఫీ. థ్యాంక్ యూ. ఓకే. ఎలా ఉన్నావు ఐశ్వర్యభూమి? నన్ను చూడగానే ఆశ్చర్యానికి దగ్గరగా, ప్రశాంతతకి దూరంగా ఉన్నట్లున్నావు. నథింగ్ లైక్ దాట్. నువ్వెంత కవర్ చేసినా కంగారు కళ్ళలో కనబడిపోతుంది. దాచాలని చూసినా దిగులు మొహంలో తెలిసిపోతుంది. ఒకప్పుడు నీ మాటల్లో ఒగరు, కళ్ళల్లో పొగరు కనపడేవి. ఇప్పుడు అవన్నీ పోయి మొహం మీద టెన్షన్ ఒక్కటి ట్రిగరే ఉందేంటి? ఊహించలేదు కదా.
ఇలా వస్తానని ఊహించలేదు కదా. నువ్వు ఆ రోజు నాకు నో చెప్పి వెళ్ళేటప్పుడు నీకు చాలా విషయాలు చెప్దాం అనుకున్నా భూమి. కానీ వినే స్టేజ్లో నువ్వు కానీ చెప్పే పొజిషన్లో నేను కానీ లేను. ఒక మనిషి గురించి పూర్తిగా తెలియకుండా తక్కువ స్థాయి వాడిని తీర్మానించడం, అర్హుడు కాదని అవమానించడం తప్పు. ఇవన్నీ పక్కన పెడితే నేను అప్పుడు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నేను నిన్ను చాలా నిజాయితీగా ప్రేమించా భూమి. ఎంత నిజాయితీగా అంటే నేనే పని చేసినా నా మైండ్లో నువ్వే రివైండ్ అవుతూ ఉండేదానివి. ఎటు చూసినా నువ్వే కనపడేదానివి. ఏం మాట్లాడినా నీ గురించే అనిపించేది. ఎటు వెళ్ళినా చివరికి చేరుకోవాల్సిన మజిలీ నువ్వే కదా అనిపించేది. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఐఎమ్ టోటల్లీ బ్లాంక్. నువ్వు చేసే యాక్టివిటీస్ చూస్తే నాలో ఎక్కడ లేని యాక్టివ్నెస్ వచ్చేది. నీ చిన్న చిన్న చర్యలు కూడా చెరగని జ్ఞాపకాల్లా అనిపించేవి. ఇవన్నీ చెప్దామని చాలా ఉత్సాహంతో నీ దగ్గరకు వచ్చాను. అప్పుడు నువ్వు చెప్పిన మాటలకి నిజంగా ఏం చెప్పాలో అర్థం కాలేదు. నాది చాలా చిన్న ప్రపంచం, లాజిక్స్ అవసరం లేని లోకం భూమి. నేనే పని చేయకపోయినా నన్ను చూస్తూ ఆనందపడే అమ్మ, ఏం సాధించకపోయినా నన్ను చూసి గర్వపడే నాన్న, అన్ని విషయాల్లో వెన్నంటే ఉండే ఫ్రెండ్స్, ఇలాంటి వాతావరణం మధ్య పెరిగినోడిని. వీళ్ళు నన్ను ఇష్టపడటానికి నాలో స్పెషల్ క్వాలిటీస్ ఏం లేవు. నువ్వు అలానే అనుకున్నాను. ప్రేమించడానికి కారణాలు కావాలనుకుంటే ప్రేమకు చిహ్నంగా భూమి మీద ఇన్ని విలువైన కట్టడాలు ఉండేవి కాదు కదా భూమి. కట్టుబాట్లు కంచెలు లేనిదే ప్రేమంటే. ఆ రోజు నువ్వు మాట అన్నావు, నేను ఇలా ఉంటే ఏం చేయలేనని. అప్పుడు నన్ను నేను క్వశ్చన్ వేసుకున్నాను. పరిగెత్తా, పోరాడా, గెలుపుని అందుకునే వరకు, గమ్యం చేరుకునే వరకు, ఐశ్వర్యం, ఆధిపత్యం, సింహాసనం అన్నీ సాధించా. జీవితం అనేది ఒక చదరంగం భూమి. ఎవడి రేంజ్ ఏంటో రంగంలోకి దిగేదాకా చెప్పలేం. నీకు రోజుకి నాలాంటి రాళ్ళు చాలా తగులుతాయి, అన్నిటిని గుర్తుపెట్టుకోలేనన్నావు. కానీ నేను గుర్తుపెట్టుకున్నా. గాయం చేసిన రాయి కదా, మర్చిపోలేను. నేను ఎగతాళి చేయడానికి నేను ఎదగలేదు. నేను బ్రేవ్ అని ప్రూవ్ చేసుకోవడానికి నీ ముందుకు రాలేదు. నేనప్పుడు ఇప్పుడు చెప్పాలనుకున్నది ఒకటే, ప్రేమించకపోయినా పర్లేదు, ప్రేమని గుర్తించకపోయినా పర్లేదు, కనీసం ప్రేమించిన వాళ్ళని గౌరవించండి చాలు. ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా, కారణాలు చూడకుండా, స్వేచ్ఛగా, స్వచ్ఛంగా పుట్టేదే ప్రేమ. ఇన్ని తెలిసినా చిన్న లాజిక్ మిస్ అయ్యాను భూమి. ఆకాష్, భూమి మన పేర్లలోనే మనం కలవమని తెలిసిపోతుంది. కలపటానికి, నీతో కలవటానికి చాలా ప్రయత్నాలు చేశాను. అందమనగానే గుర్తొచ్చేది ఆకాశం, భూమి. కానీ అవి రెండూ కలిసినట్లు ఎవరూ గుర్తించలేదు. ఇన్ఫ్యాక్ట్ అవి ఎప్పటికీ కలవవు మనలాగా. విడిగా చూసినా వాటి విలువేం తగ్గదు, కానీ కలిపి చూస్తేనే బ్యూటీ అనిపిస్తుంది. దట్స్ ద మ్యాజిక్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ వాట్ ఐ హావ్ డన్ బిఫోర్. చిచి, నేను ఇక్కడికి సీఈఓగా వచ్చింది మీకు పనికొచ్చే పాయింట్స్ చెప్దామని, నిన్ను పాయింట్అవుట్ చేద్దామని కాదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. జాగ్రత్త. థ్యాంక్ యూ. జీవితంలో మనం అనుకున్నది జరిగితే అనుభూతి అవుతుంది, అనుకోనిది జరిగితే అనుభవం అవుతుంది. నాకు ఇదొక అనుభవం, గుర్తుండే గుణపాఠం. ఇంతకీ నేను ఎవరిని వదులుకున్నాను, ఎలాంటి వాడిని వరుడు అనుకున్నాను? ప్రజెంట్ ఐఎమ్ టోటలీ బ్లాంక్.